హలో! హాయ్ అండి. వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్‌లో కమ్మనైన రొయ్యల కూరని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకొని, పాన్‌లో వేరుశనగ ఆయిల్ అనేది వేశానండి. ఒక 3 టేబుల్ స్పూన్లు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చిన్న ముక్కలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, ఇంకా 2 లవంగాలు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం కర్రీలోకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేసారు కదండీ! ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని యాడ్ చేసేయాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్‌కి ఎప్పుడైనా సరే అన్నీ ఫ్రెష్‌గా ఉన్నట్లయితేనే కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. ఆయిల్ కూడా వేసేదాని మీద ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రెష్‌గా దంచుకొని పెట్టుకుంటే చాలా బావుంటుందండి. నేనిక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లో మాత్రమే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, ఉల్లిబందు అంటారు కదండీ! ఆ స్ప్రింగ్ ఆనియన్స్ ఒక అరకప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సీ ఫుడ్స్ ఏమైనా సరే ఉల్లికాడలు, ఉల్లిబందు అనేది చాలా చాలా మంచి టేస్ట్‌ని ఇస్తుందండి. పీతల్లోకి గానీ, ఫిష్‌లోకి గానీ, ఇలా రొయ్యల్లోకి గానీ చాలా బావుంటుంది. మీరెప్పుడైనా స్ప్రింగ్ ఆనియన్స్ యూజ్ చేసి కర్రీ ట్రై చేశారా అండి? ట్రై చేయకపోతే నేను చెప్పిన విధంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఈ విధంగా ఉడికించుకోవాలండి. మనకి వాటర్ అనేవి ఊరిపోతూ ఉంటాయి రొయ్యల్లో. ఆ వాటర్ ఎగిరేంత వరకు చూసారు కదా! వీడియోలో ఈ విధంగా చూపిస్తున్నాను కదండీ! ఇలాగ వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు. ఇవి 3 వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అనేవి కొంచెం ఎగిరిపోవాలండి. చూసారు కదా! ఈ విధంగా రెడీ అవుతుంది కర్రీ. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఒక పావు కప్పు వాటర్ అనేవి వేసేసి చక్కగా కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. రొయ్యలనేది ఫ్రెష్‌గా ఉన్నట్లయితే కర్రీ మరింత టేస్టీగా ఉంటుందనమాట. చూసారు కదండీ! ఈ విధంగా మనకి కర్రీ అనేది చక్కగా తక్కువ టైంలో రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన రొయ్యల కూర కర్రీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేస్తారు కదా! చేయండి. అలా చేయడం వల్ల నాకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుందండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పార్వతీస్ కిచెన్ ఛానల్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.